బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత కొనసాగుతోంది. మేడ్చల్ ఫేర్జాదేగూడలో ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేతతో హైటెన్షన్ నెలకొంది. అక్రమ నిర్మాణాల కూల్చివేతతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూల్చివేసిన భవనాలను పరిశీలించారు ఎంపీ ఈటెల రాజేందర్. నిర్మాణాలకు అన్నింటికీ అన్ని అనుమతులు ఉన్నాయని బాధితులు అంటూ ఉన్నారు. కానీ హెచ్ఎండిఏ రెవెన్యూ అధికారులు మా స్థలాలకు ఎన్ఓసి కూడా ఇచ్చారు అని బాధితులు చెప్తూ ఉన్నారు. మేయర్ పదవి కోసమే కాంగ్రెస్ నేతలు బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు అని బీఆర్ఎస్ నేత జక్కా వెంకటరెడ్డి ఆరోపిస్తున్నారు. అక్కడ కూల్చివేతల దగ్గర భారీగా ఎవరి భవనాలు అయితే కూల్చివేస్తున్నారో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధితులకు మద్దతుగా ఈటెల రాజేందర్ కూడా అక్కడికి వచ్చారు. బీఆర్ఎస్ నేతలు కూడా బాధితులకు మద్దతుగా తమ గళాన్ని వినిపిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు మేయర్ పదవి కోసమే కాంగ్రెస్ నేతలు బెదిరింపులకు పాల్పడుతూ ఈ కట్టడాలను అక్రమ నిర్మాణాలు అని ఆరోపిస్తూ చేస్తున్నారని చెప్తున్నారు. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి పెట్రిషా కూడా ఉన్నారు. పెట్రిషా, కాంగ్రెస్ నేతలు అయితే జరుగుతుంది. సర్వే నెంబర్ 1లో భారీగా నిర్మాణించిన కన్స్ట్రక్షన్ అన్ని కూల్చివేయడం అయితే జరిగింది. ప్రభుత్వం వీలది ఉంది కాబట్టి ఇదంతా చేశారు అని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద అయితే ఈ సర్వే నెంబర్ 1న ఉన్న కన్స్ట్రక్షన్ అంతా కూడా కూల్చివేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం అయితే మనం అక్కడనే ఉన్నాం. విజువల్స్లో కూడా చూడొచ్చు. సుమారుగా ఒక 7 నుంచి 8 బిల్డింగ్లు అయితే పూర్తిగా పెద్ద పెద్ద జేసీబీలతో కూల్చివేశారు. బీఆర్ఎస్ నేతల వర్సెస్ కాంగ్రెస్ అవుతుంది. ఒకరి మీద ఒకరు మాటల హోరీ అయితే జరుగుతుందని చెప్పొచ్చు. ఫిర్యాదుగూడ అలా ఏదైతే మేయర్ జక్కా వెంకటరెడ్డి అయితే తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశాడు సుధీర్ రెడ్డి మీద. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజలను చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నారు అని చెప్పి అదేవిధంగా కాంగ్రెస్ నేతలు అయితే మాది ప్రభుత్వం ఉంది కాబట్టి ఇదంతా చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ పోచయ్యను మరి హరిశంకర్ రెడ్డిని అయితే పోలీసులు లిఫ్ట్ చేసి మరి అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా పర్మిషన్లు ఉన్నాయి. ఇదంతా కూడా పూర్తి కన్స్ట్రక్షన్ పర్మిషన్స్. కేవలం ఇదంతా కూడా కుట్రతో జరుగుతుంది. ఏదైతే వాళ్ళ సన్ ఇన్ లా ఎవరైతే భామర్ది ఉన్నారో అతన్ని అమర్ సింగ్ని మేయర్ని చేయాలని ఇదంతా కాంగ్రెస్ నేతలు చేస్తున్నారని చెప్తున్నారు. ప్రజలు మాత్రం చాలా ఇబ్బంది పాలు అవుతున్నారు. ఒకవైపు హెచ్ఎండిఏ పర్మిషన్లే కానీ రెవెన్యూ అధికారుల పర్మిషన్లు కూడా పూర్తిగా ఉన్నాయన్నారు. ఒకసారి బాధితులతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. ఫిర్యాదుగూడ మేడిపల్లి ఫిర్యాదుగూడలో మేడం సాయేశ్వర్య కాలనీ ఇది. ఇక్కడ అక్రమంగా కట్టినామని చెప్పేసి కాంగ్రెస్ నేతలు వచ్చి వాళ్ళు ఆర్డీఓని డిమాండ్ చేస్తే ఒత్తిడితో వాళ్ళు వచ్చి నైట్ కూలగొట్టారు. ఇక్కడ అన్ని పర్మిషన్లు ఉన్నాయి మేడం. 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెగ్యులరైజేషన్ చేసి ఫుల్ ఎల్ఆర్ఎస్ కట్టించుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. తర్వాత 2020లో 2018లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పర్మిషన్లు వచ్చినాయి. ఏది అందరు ఇల్లు కట్టుకోమని చెప్పేసి అందరు పర్మిషన్ అప్లై చేసారు. అందరికీ G+1 పర్మిషన్లు వచ్చినాయి. 2022, 2023 కానీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాయి ఇక్కడ. అప్పుడు ఏం చేశారు పబ్లిక్ నాయకులంతా? ఇన్ని 10 సంవత్సరాలకేంచి నేను అక్కడ లీజ్ అగ్రిమెంట్ హోల్డర్. నేను 2014 2024 వరకు 10 ఇయర్స్ ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నడిపినాను ఇక్కడ. నాకు దానికి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి. ఇదే ల్యాండ్ మీద సెల్ ట్యాక్స్ GST రిజిస్ట్రేషన్ ఉంది. ఇదే ల్యాండ్ మీద మేము ప్రతి నెల సెల్ ట్యాక్స్ కడుతున్నాం. ప్రతి నెల మేము ఇక్కడ 25 మంది కుటుంబాలు బతికినాయి. ఇక్కడ ఒక 10 ఏళ్ళు నేను లీజుకున్నాం. అప్పుడు ఏ సిబ్బంది రాలే, ఏ అధికారి రాలే. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం రాగానే ఇప్పుడే అధికారులకు గుర్తుకొచ్చిందా ఇది? 2008 ఎల్ఆర్ఎస్ ఉన్నప్పుడు ఏమైంది? 2022లో పర్మిషన్ వచ్చినప్పుడు ఏమైంది? మేము సంవత్సరం కేంచి ఇక్కడ ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతున్నాం మేడం. అప్పటికేంచి ఎవరు రాలే. అంటే గవర్నమెంట్ మారంగానే వీళ్ళకి గుర్తుకొచ్చింది ఇక్కడ నాయకులకి. దానికి అసలు సమాధానం కావాలి మాకు. ఇన్ని రోజులు ఉన్నప్పుడు లేని సమస్య ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది వీళ్ళకి? అంటే సామాన్యులు ఇల్లులు కట్టుకోగానే ఇప్పుడు సమస్య గుర్తుకొచ్చి ఇల్లులు కొలగొట్టారు. ఇక్కడ రూపాయి పోగేసుకొని కట్టుకున్న ఇల్లులు ఇవన్నీ. ఇన్ని రోజులు మళ్ళీ ఎందుకు గుర్తు రాలేదు? అన్ని పర్మిషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్ని పర్మిషన్లు ఉన్నాయా? ఇవన్నీ కాదు మేడం. మేము వాళ్ళు ఏమంటుందంటే గత ప్రభుత్వం అని చెప్తున్నారు కదా. వీళ్ళందరూ మేనేజ్ చేసేమో తెచ్చుకున్నారని చెప్తున్నారు కదా. నా ఓన్ ప్లాట్ ఇది, లాస్ట్ ప్లాట్ నా ఓన్ ప్లాట్ ఇది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీకు చూపిస్తాం, మీరు చూపెట్టండి మీకు కావాలంటే. ఇది ఎప్పుడు వచ్చింది కాదు మేడం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు వచ్చింది? డిసెంబర్ 29 తారీఖు. ఈ డేట్ చూపెట్టండి. ఇది 25/5/2024 చూపెట్టండి. ఈ డేట్ చూడండి. 25/5/2024. ఇదేం చూడండి. ఎవరు ఇచ్చారు పర్మిషన్? ఇది ఈ కమిషనర్ ఎవడు ఇచ్చిన కమిషనర్ ఎవరు అసలు? తిలేశ్వరరావు. ఎందుకు ఇచ్చాడు? సంతకం ఎవరిది ఇది? దీనికి ఆన్సర్ చెప్పండి. మేము సరే గత ప్రభుత్వంలో లోకల్ కార్పొరేటర్లో మేనేజ్ చేసి పర్మిషన్లు తెచ్చిరన్నారు.
ఈ ప్రభుత్వంలో వచ్చింది కదా ఇది. దీనికి సమాధానం చెప్పండి ఫస్ట్. మరి ఎందుకు కూల్చివేయడానికి కారణం ఏంటి ప్రధానంగా? వాళ్ళ రాజకీయ కుట్ర నడుస్తుంది. టీఆర్ఎస్ నుంచి హరిశంకర్ రెడ్డి కౌడిపోచయ్య అని ఇద్దరు కార్పొరేటర్లు కాంగ్రెస్కి రావాలి. వాళ్ళు వస్తే సుధిరెడ్డి మనిషి మేయర్ అవుతాడు. ఇక్కడ జక్క వెంకరెడ్డి దింపాలని చెప్పేసి అసలు ఎన్ని ప్రయత్నాలు చేయాలి అన్ని ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళ ప్రయత్నాలు అన్నీ అక్కడ కాక ఇక పబ్లిక్ మీద పడ్డారు. పబ్లిక్ కొడితే వాళ్ళు వచ్చి వాళ్ళని పోయి అడుగుతారు. వాళ్ళు పోయి వాళ్ళు ప్రెజర్ చేస్తే వాళ్ళు పోయి కలవాలి. అది వాళ్ళ సబ్జెక్టు. మేయర్ దింపాలి. పబ్లిక్ కదా లాస్ అయ్యేది, పబ్లిక్ కదా ఇబ్బందులు అవుతుంది. రేపు ఓట్ల కోసం రమ్మని చెప్పండి. కాలనీకి చెప్పు తీసుకొని కొడతారు ఒక్కొక్కరు. ఇక్కడ పబ్లిక్ రేపు ఓట్ల కోసం రేపు రమ్మని చెప్పి కాంగ్రెస్ నాయకులని ఇక్కడ పబ్లిక్ చెప్పు తీసుకొని కొడతారు ఒక్కొక్కరు. మా బాధ ఇది. చూడండి, ఇల్లు కొట్టి మా ఇల్లు కొడితే ఎవరు మేము అడగాలి మేము. మొన్న ఎంఆర్ఓ వచ్చింది, ఏంది మేడం మీరే ఇచ్చారు పర్మిషన్ అంటే వెళ్ళిపోయారు. ఈరోజు బెటాలియన్ పట్టుకొచ్చి పోలీస్ సిబ్బంది పట్టుకొచ్చి కొట్టారు. 200 మంది పోలీసులు కూడా లిఫ్ట్ చేయడం జరిగింది కదా, వాళ్ళని అరెస్ట్ చేశారని తెలుస్తుంది. అవును మేడం, వాళ్ళు కూడా వచ్చినారు. వాళ్ళు కూడా వచ్చి అన్ని పేపర్స్ చూపించినారు. అరే డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎల్ఆర్ఎస్ లిగరేషన్ ఉన్నది, మీరే రిజిస్ట్రేషన్ చేసిరు. సరే మేడం ఇదంతా సీలింగ్ భూమి అనుకోండి, సరే వాళ్ళ మాట నిజం అనుకోండి. ఒక 2 నిమిషాలు సబ్ రిజిస్టర్ ఎందుకు చేసిండు మేడం? ఇది సీలింగ్ భూమి అంటే సబ్ రిజిస్టర్ ఎందుకు చేసిండు? వాళ్ళు ఎల్ఆర్ఎస్ కమిషనర్ మాకు ఎల్ఆర్ఎస్ ఎందుకు కట్టించుకున్నాడు? పర్మిషన్లు ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు ఇంకో 2018లో ఎంఆర్ఓ ఇది సీలింగ్ భూమి కాదు, 3 ఎకరాలు 10 గుంటాలే సీలింగ్ భూమి అని చెప్పి అక్కడ ఉంది సీలింగ్ భూమి, సీలింగ్ భూమి కాదని చెప్పి ప్లాట్ల నెంబర్తో సహా 1358 నుంచి 1360 ప్లాట్ల నెంబర్ ఇవి. ప్లాట్ల సహా మెన్షన్ చేసి ఎన్నోసి ఇచ్చింది. మీకు కావాలంటే అది కూడా నేను డాక్యుమెంట్ తెప్పిస్తాను. మొత్తం డాటా నా దగ్గర ఉంది. నేను ఎంఆర్ఓని అడిగిన, ఆర్ఐని అడిగిన, మన కమిషనర్ అడిగిన, నో రెస్పాన్స్. వాళ్ళ దగ్గర రెస్పాన్స్ లేదు, వాళ్ళ దగ్గర డాటా లేదు. సరే, కేవలం ఇదంతా కూడా రాజకీయ కుట్ర వల్లనే ప్రజలను భయప్రాంతులకు అదే విధంగా వాళ్ళని పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుందా? ఇది కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. ఇది పక్క రాజకీయమే. ఈ కాంగ్రెస్ వాళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళకి మధ్యలో ఉంది. ఏమన్నా రాజకీయం ఉంటే వాళ్ళు చూసుకోవాలి. మీరు రాజకీయం చేసుకోండి, పబ్లిక్ మీదకి వచ్చారు అనుకోండి. అంటే ఇందుకోసమే మేము ఓట్లేసి గెలిపించుకుంది మార్పు కావాలని చెప్పేసి. మీరు ఇప్పుడు ఏ విధంగా న్యాయం కోరుకుంటున్నా అదే విధంగా ఒకవేళ మీది మళ్ళీ కట్టినిచ్చే ప్రయత్నం చేయకపోతే ఏంటి పరిస్థితి? మేము ఏం లేదు మేడం, ఇక్కడ 20 మంది కుటుంబాలని 20 మంది కుటుంబాలు పెట్రోల్ కోసం అలగబెట్టుకుంటారు. ఇక్కడ చెప్తున్నాగా, దారి తప్ప ఇంకో దారి లేదు వీళ్ళకి. మేమేమి 100 కోట్లు సంపాదించినా కాదు, సామాన్య పబ్లిక్ అంతా. ఇక్కడ చూడండి ఒక్కసారి కూడా ఇంతమంది బాధితులని మీకు కేవలం అంటే మాట్లాడడానికి కూడా భయప్రాంతులకు గురవుతున్నారు, భయపడుతున్నారు. రేపు వచ్చి మళ్ళీ ఇంకేం చేస్తారేమో అనేసి ఇప్పుడు వచ్చి ఖాళీ కొంచెం గులగొట్టినారు. రేపు మొత్తం వచ్చి డిమాలిష్ చేస్తే మాట్లాడే ధైర్యం కూడా ఎవరు లేకుండా పోయింది. ఇక్కడ ఈ ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ కూడా లేదు, మాట్లాడే స్వేచ్ఛ. అంటే మేము మార్పు కోసం ఈ మ్యాటర్ ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి దగ్గర పోవాలి. ఆయన ప్రత్యేక దృష్టి దీని మీద పెట్టాలి. ఏమన్నా మీరు రాజకీయం ఉంటే మీరు లీడర్ చూసుకోండి, రాజకీయం చేసుకోండి, సామాన్య పబ్లిక్ మీద చేయొద్దు. ఇది మీ పార్టీకి మంచిది కాదు, మీకు మంచిది కాదు. దీని ప్రభావము ఇప్పుడు 6 నెలలే కార్పొరేట్ ఎలక్షన్స్ ఉంటాయి. అప్పుడు మీకు దీని ప్రభావం అర్థమవుతుంది. జిహెచ్ఎంసీ ఎలక్షన్ పక్కా అర్థమవుతుంది. మీరు ఇంతమంది చూస్తారు కదా, పక్కా అర్థమవుతుంది. దానికోసమేనా ఇదంతా కూడా చేస్తున్నారు? 100% దానికోసమే, 100% దానికోసమే. ఓపెన్గా చెప్తున్నాం కదా, నేను ఇక 10 ఏళ్ళ నుంచి ఉంటున్నా, పక్కా దానికోసమే. లేకపోతే ఇంకా ఏముంది కారణము? 10 ఏళ్ళకేం లేనప్పుడు ఇప్పుడు ఈరోజు ఎందుకు వచ్చింది? ఆ ఇద్దరు కార్పొరేటర్ హరిశంకర్ రెడ్డి అని చెప్పేసి కౌడిపోచ అని చెప్పి 2 కార్పొరేటర్ ఉన్నారు. ఆ 2 కార్పొరేటర్ల గురించి ఇష్యూ నడుస్తుంది. వాళ్ళు కాంగ్రెస్లోకి పోతే మేయర్ చేంజ్ అవుతాడు, వాళ్ళ కాన్సెప్ట్ అది. దానికోసం ఇంత దిగదారుస్తారు వాళ్ళు. జక్క వెంకటరెడ్డి కూడా వచ్చి కొన్ని విమర్శించడం అయితే జరిగింది కదా, అయినా కూడా డాక్యుమెంట్స్ చూపిస్తున్నాడు. కనీసం ఎంఆర్ఓ డాక్యుమెంట్స్ కూడా చూస్తలేదు, చూడట్లేదు. మళ్ళీ ఆ ఎంఆర్ఓనే కదా మరి పర్మిషన్లు ఇచ్చింది. అంటే వాళ్ళు ప్రభుత్వం మారితే మంచి చెడు మంచిగా ఆ ఎంఆర్ఓనే కదా మాకు పర్మిషన్ ఇచ్చింది. ఎవరు ఇస్తారు మేడం? ఎంఆర్ ఆఫీస్ కింద పర్మిషన్ వస్తుంది కదా. సరే, సంత సీలింగ్ భూమి అంటే మాకు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఎస్ఆర్ఓకి ఒక నోటీస్ పంపించండి. సీలింగ్ నెంబర్ 1 సర్వే నెంబర్ 1 ఉంది సీలింగ్ భూమి. అధికారులు కూర్చేటప్పుడు ఎవరైనా వాళ్ళతో పాటు ఉన్నారా కాంగ్రెస్ నేతలు రావడం? ఎవరు లేరు మేడం, ఎవరు లేరు. గత 2 నెలల నుంచి ఇక్కడ కాంగ్రెస్ లోకల్ నాయకులు కానీ జిల్లా ఎవరు దీని వెనకాల ఎవరున్నారు అనుకుంటున్నారు? ఏ కాంగ్రెస్ నేతలు ఉన్నారు అనుకుంటున్నారు? ఇక్కడ లోకల్ మీదే మేడం, లోకల్ వాళ్ళే ఉన్నారు. ఎవరనేసి మాకు తెలియదు స్పష్టంగా. మేము నార్మల్ పబ్లిక్లము. మాకు కాంగ్రెస్ లీడర్లు ఇక్కడ వచ్చి వాళ్ళు ఇక్కడ అది ఉంది ఇది ఉందని చెప్పి గత 2 నెలలకి చెప్పడం ద్వారా మాకు తెలిసింది ఇక్కడ లోకల్ ఇష్యూస్ నడుస్తుందని చెప్పి మాకు పబ్లిక్ అందరు తెలిసి. ఇక్కడ కాంగ్రెస్ గతంలో ఎప్పుడు రాలేరు మేడం. ఎప్పుడైతే ఈ 2 నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో, ఆ ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినప్పటికీ స్టార్ట్ అయింది ఇష్యూ అంతా.
50 years అయిందండి. రూపాయి పోగు చేసుకొని కట్టుకుంటే ఇప్పుడు ఇట్లా అయితే ఎట్లా కష్టం కదా. ఇప్పుడు ఉండేది కూడా వైజాగ్ లో పూర్తి పర్మిషన్లు కూడా ఉన్నాయి. అన్నీ ఉన్నాయండి, అన్నీ క్లియర్గా ఉంది. క్లియర్ డాక్యుమెంట్స్తోనే మేము తీసుకున్నాం, ఎల్ఆర్ఎస్ తీసుకున్నాము, అన్నీ తీసుకున్నాం, బిల్డింగ్ పర్మిషన్ అన్నీ కూడా బిల్డర్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత కూడా ఇట్లా చేస్తే ఎట్లాగా, ప్లస్ వాళ్ళు నోటీస్ ఇచ్చినప్పుడు అడగాలి కదా మమ్మల్ని. అది నోటీసులు ఇచ్చారా మీకు ఎప్పుడైనా? అదే ఈ నోటీస్లే కదా పంపించారు. ఓకే, అంటే పంపించిన వెంటనే ఎటువంటి రెస్పాండ్ లేకుండా కూలగొట్టేస్తారు, టైం కూడా ఇవ్వకుండా. కూడా ఇవ్వలేదు. ఇప్పుడు నేను వైజాగ్ నుంచి ఫ్లైట్లో వచ్చాను. ఓకే, ఇప్పుడు పొద్దున జరిగిందని మీకు తెలిసిన తర్వాత వచ్చాను. ఇలా సడన్గా మేము వర్క్ చేసేటోళ్ళని మమ్మల్ని ఇలా పిలిస్తే ఎలాగండి, ఇలా సడన్గా చేస్తే ఎలాగా? ఏదైనా ఇదిగా ఇవ్వాలి కదా. గవర్నమెంట్ ప్రకారం అయితే గవర్నమెంట్ ప్రకారంగా వెళ్ళండి. బట్ వీఆర్ ఆల్ వర్కింగ్ సర్వెంట్స్ అండ్ గవర్నమెంట్ సర్వెంట్స్. మై హస్బెండ్ ఇస్ అ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ గవర్నమెంట్. మాకు కూడా ఇలా ప్రాసెస్ లేకుండా చేయడం తప్పు కదా. సో ఇట్ షుడ్ బి ఇన్ అ ప్రాపర్ లీగల్ వే. ఇట్లా లీగల్ లేకుండా పని ఇచ్చారు. అది ఎప్పుడు ఇచ్చారు? ఫ్రైడే ఇచ్చినట్టున్నారు. అండ్ మండే లోపల వచ్చి కొల్లగొడితే మేము గవర్నమెంట్ సర్వెంట్, వీఆర్ ఆన్సరబుల్. నో, యూ షుడ్ బి ఆన్సరబుల్ టు అస్. సో దిస్ ఇస్ సంథింగ్ వెరీ నాట్ గుడ్. మనతో పాటు మేయర్ జగ్గారెడ్డి ఉన్నారు. నమస్తే అన్న, ఏంది పరిస్థితి, ఏంది వీళ్ళందరూ భయప్రాంతులకు గురి అవుతున్నారని చెప్తున్నారు? ఇదేం లేదు, పొలిటికల్ అంతే. ఆయన అల్లుడు మేయర్ చేసుకోవాలి, ఇక్కడ 350 ఎకరాలు సాలార్జం కంచా లిటిగేషన్ ఇష్యూ చేయాలి. దీన్ని అంతే చేసి 100-150 కోట్లు 200 కోట్లు సంపాదించాలి తప్ప ఇది ఒకటే అజెండా. లేకపోతే అల్లునితో ఖర్చు పెట్టి వాళ్ళ అల్లుని అలా అయ్యకే చెప్తున్నట్ట, నీకెందుకు, నీకు మీ వాడు పెట్టిన పైసలు కాదు 2 రెట్లు ఇస్తా, మేము ఇంకో 100 కోట్లు దాంట్లో సంపాదిస్తామని చెప్పి. ఇది సుధీరెడ్డి టార్గెట్ యాక్చువల్గా. సాలార్జం కంచె అనేది ఎవరైతే మేయర్గా నిలబడాలని అనుకుంటాడో, నన్ను నో కాన్ఫిడెంట్ మోషన్ నన్ను దించేసి ఆయన కావాలనుకుంటే వాళ్ళ తాతల భూమే ఇది. వాళ్ళ సీలింగ్ ఏమైనా డిక్లేర్ చేస్తే వాళ్ళు డిక్లేర్ చేసి ఉంటారు. మరి వాడే పట్టభూమి అమ్ముకున్నాడు కదా, పట్ట ల్యాండ్ అని చెప్పి. అదే అమర్ సింగ్ వాళ్ళ నాయనలో, పెదనాయనలో, చిన్నాయనలో తాతలు అమ్మిరు. మరి అయితే గీతే కనుక వాళ్ళు జైలు పోవాలి, ముందు వాళ్ళని జైలు పంపించి తర్వాత ఫస్ట్ డాక్యుమెంట్ చేసింది వాళ్ళే కదా. మరి వాళ్ళని జైలు పంపించకుండా వాళ్ళేమో సుధీరెడ్డి అల్లుడు కాబట్టి ఆయన జైల్లో కూర్చొని రేపు మేయర్ కావాలని చెప్పి అనుకుంటాడు. ఆ అమాయకులు పాపం నిన్న మొన్న కొనుక్కున్న వాళ్ళనేమో దాన్ని చేస్తారు. ఇది ఒకటే ఒక రీజన్ ఏంటంటే, అంటే పర్మిషన్లు పూర్తిగా ఉన్నాయంటారా? అంటే రెవెన్యూ కానీ పూర్తిగా పర్మిషన్లు ఉన్నాయంటారా? అమ్మ, పీర్జాదిగూడలో పర్మిషన్లు 100% ఉంటాయి, దానికి ఏం లేదు. జరిగిన విషయం ఏంటంటే, ఇది 2008లో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఎల్ఆర్ఎస్ ఇచ్చిర్రు. 2008లో ఈ ప్లాట్లన్నీ ఎల్ఆర్ఎస్ చేసుకున్నాడు. దానికన్నా ముందే దీంట్లో పెద్ద షెడ్ ఉండే, అప్పటి నుంచి దాదాపు 12-14 ఏళ్ళ నుంచి. దేనికి? షెడ్కా? షెడ్ కిరాయి తీసుకున్నావాను. లీజ్ ఈయన 10 సంవత్సరాల నుంచి లీజ్ తీసుకొని ఉన్నాడు. ఆ లీజ్ తీసుకుంటూ ప్రాపర్ ట్యాక్స్ కడుతున్నారు, అన్ని కడుతున్నారు. ఆయనకేందో పాపం అవసరం వచ్చి, రామదాస్ గౌడ్ ఆయనకు అవసరం వచ్చి ఆ భూమి అమ్ముకున్నాడు. భూమి అమ్ముకుంటే మా కార్పొరేటర్ ఆయన మధ్యవర్తిగా ఉండి దాన్ని ఆయనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కావాలంటే గీడ పలానా కాడ రామదాస్ ఉంది కొనుక్కోరంటే కొనుక్కున్నారు. ఈ కార్పొరేటర్ పోచేయ హరిశంకర్ రెడ్డి ఇద్దరు ఈయన చెప్పినట్టు ఇంటలేరని చెప్పి వాళ్ళ ఇమ్మీడియట్గా పార్టీ మారతలేరు, ఈ మేయర్ నో కాన్ఫిడెంట్ మోషన్కి సపోర్ట్ చేస్తారని చెప్పి సుధీరెడ్డి ఏకంగా ఇవాళ పొద్దుగాల కూడా వాళ్ళు పోతే వాళ్ళని రమ్మను, కార్పొరేటర్ రమ్మను, డిమాలిషింగ్ అయిపోతుందని చెప్తున్నట్ట సుధీరెడ్డి. ఇంతకుముందు ఫోన్లో నాతోటే అని రావు, నేనే చెప్తున్నా ఏం చేసుకుంటావు చేసుకోపోని. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ సుధీరెడ్డి రేవంత్ రెడ్డిని బదనాం చేస్తాను పుట్టినాడు. ఇంకేం సుధీరెడ్డికి ఫోన్ చేస్తారా లైవ్ లో? ఎందుకమ్మా, ఇంతకుముందు చేసిన మళ్ళీ నువ్వు చేయి, ఇప్పుడు నువ్వు చేస్తే నేను మాట్లాడతాను. నీ ఫోన్ నుంచి చేస్తే ఏమంటాడో చూద్దాం. కాదన్న, ఇప్పుడు గత ప్రభుత్వం ఇచ్చింది, గత ప్రభుత్వం లోకల్ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఇచ్చింది ఇది ఈ పర్మిషన్. ఇది ఎందుకు ఇచ్చినా, నా సీలింగ్ మూలకి పర్మిషన్ ఇస్తారు ఇలా. 25 తారీఖు 5వ నెల 2024. మళ్ళీ అప్పుడు ఎవరున్నారు? ఎవరు ప్రభుత్వం ఉంది ఇప్పుడు? ఈ డేట్లో ఎవరు ప్రభుత్వం ఉంది? ఇక కాంగ్రెస్ లోకల్ నాయకుల్లో గత ప్రభుత్వంలో కుంభకోణం అయ్యారు, మేయర్ అయ్యారు అది అంటారు. మళ్ళీ ఇది ఎవరు ఇచ్చారు? సుధీరెడ్డి ఇచ్చిండా లేకపోతే సుధీర్ అల్లుడు ఇచ్చిండా? చెప్పండి, ఎవరు ఇచ్చింది? మళ్ళీ రేవంత్ రెడ్డి ఇచ్చిండా? ఎవరు ఇచ్చింది ఇది? ఎవరు కమిషనర్? ఎవరు కమిషన్ సంతకం ఎందుకు పెట్టిండి? ఇది కమిషనరు తిలేశ్వరరావు కమిషనర్. ఎవరు? ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందా ఈ డేట్లో? నా సొంత ప్లాట్ ఇది. అంటే మీరు చెప్పిన మాట ఏంటే మంచి భూమి, మీరు చెప్పిన మాట వినకపోతే చెడ్డ భూమి. ఇంకోసారి ఓట్లకు రమ్మని చెప్పు, చెప్పు తీసుకొని కొడతారు. ఇక్కడ భూమి అమ్మిన కూడా ఇప్పుడు ఆయన సంకర్లే ఉన్నాడు. ఒకసారి సుధీరెడ్డికి కాల్ చేస్తున్నాం ఎమ్మెల్యే.
కాల్ లిఫ్ట్ చేస్తలేదా? లిఫ్ట్ చేయని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదంతా కూడా కేవలము రాజకీయ కుట్రనే అని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న స్థానికులు కూడా ఇదంతా పూర్తిగా పర్మిషన్ ఉన్న ల్యాండ్, ఒకవైపు రెవెన్యూ, కానీ ఇదైతే సీలింగ్ భూమి అసలుకే కాదు. కేవలము వీళ్ళిద్దరిని కార్పొరేటర్లని కాంగ్రెస్లోకి గుంజుకోవడానికే ఇదంతా సుధీర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఈ కుట్రకి పాల్పడుతున్నారని బహిరంగ చెప్పడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మరోవైపు మాత్రం ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, మేయర్ అదే చెప్పడం జరుగుతుంది. మరోవైపు ఏంటంటే ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారని చెప్తున్నారు. అదేవిధంగా మేయర్ బహిరంగ సుధీర్ రెడ్డి చేస్తున్నాడు ఇదంతా కూడా అని అయితే చెప్తున్నారు. దీనిపైన సుధీర్ రెడ్డి స్పందిస్తారో లేదో అనేది పూర్తిగా ఇంకా తెలియాల్సింది ఉంది. ఒకవైపు మాత్రము వీళ్ళకి రూపాయి పోగేసుకొని మరి ఇవన్నీ భూములు కట్టుకున్నాం, అన్ని పర్మిషన్లు ఉన్నాయి, గత పర్మిషన్లోనే మాకు రిజిస్ట్రేషన్ గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో కూడా అయ్యాయి. అయినప్పటికీ కూడా ఇది కేవలం బీఆర్ఎస్ నేతలు వర్సెస్ కాంగ్రెస్ నేతలు అవుతుంది. ఇవంతా కూడా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అని మేయర్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న స్థానికులు చెప్పడం జరుగుతుంది. హలో 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 సార్ నమస్తే, నేను ఆర్టీవీ నుంచి రిపోర్టర్ని మాట్లాడుతున్నా. సుధీర్ రెడ్డి గారా మాట్లాడేది? చెప్పండమ్మా. సార్ అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఈ సర్వే నంబర్ 1 పైన ఈ వారీగా కట్టిన కన్స్ట్రక్షన్ అంతా మీరే కూలగొట్టించారు, బీఆర్ఎస్ నేతల వర్సెస్ కాంగ్రెస్ నేతల ఇష్యూ జరుగుతుంది అని ఆరోపణలు వస్తున్నాయి. దాని మీద మీరేమంటారు? ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేసుకోవచ్చు. నేను కూలగొట్టేటోడు కానీ నాకు సంబంధం లేదు. రెవెన్యూ గవర్నమెంట్ అంటే పలిరాముడు ఏమంటాడు, ఎవరి మీద ఆరోపణలు చేస్తాడు, దానికి ఏం చెప్తాడు జవాబు? అంటే దాంట్లో మీ హస్తం ఉంది అని ఇక్కడ ఉన్న స్థానికులు కూడా, అంటే కేవలం మీరు బీఆర్ఎస్ కార్పొరేటర్ని కాంగ్రెస్ లో గుంజే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు అని చెప్పి ఆరోపిస్తున్నారు. ఆరోపించేటోడు ఆరోపించుకుని వాడి నోరు నేను కట్టించినట్టు లేదు కదా, ఎవడన్నా ఆరోపించుకుంటాడు, దానికి మనం ఏం చేస్తాం? బాధితులని కూడా భయప్రాంతులకు గురి చేస్తున్నారని ఇక్కడ మాట్లాడుతున్నారు సార్. మాట్లాడతారమ్మా, భయభ్రాంతులు బాధితుడు కూడా, భయభ్రాంతులు చేసినోడు కూడా, వాడిని ఫోన్ చేసినోడు కూడా వాడిని అడుగు, వాళ్ళ నెంబర్ తీసుకో, అడుగు వాళ్ళని. అంటే మీకు ఇది ఏదైతే కూలగొట్టడానికి ఎటువంటి సంబంధం లేదు అంటారా? నాకేం సంబంధం అమ్మా, సీలింగ్ భూమి ఇదే మీరు ఆ సీలింగ్ భూమికి పట్టాలు ఇస్తామని వాళ్ళు బెదిరించి ఫెన్సింగ్ చేసాడు, మాట్లాడుకున్నాక ఫెన్సింగ్ తీపిచ్చాడు. మీ అల్లుడు అమర్ సింగ్ ని మేయర్ చేయడానికే ఇదంతా, ఈ కుట్ర అంతా కూడా మీ అల్లుడు అమర్ సింగ్ ని మేయర్ చేయడానికే అని చెప్పి వార్తలు వస్తున్నాయి సార్. వాళ్ళు మస్తు కట్టారమ్మా, తెలుసుకో, జవాబు చెప్పాలంట. లేదు సార్, వాస్తవాన్ని జవాబు చెప్పలేమమ్మా, జవాబు చెప్పలేదు. రైట్ రైట్. అది మాకేం సంబంధం అమ్మా, గవర్నమెంట్ కూడా కొడుతున్నది, లేదా ప్రైవేటు సైన్యాన్ని కూడా కొడుతున్నాం, మేమేం చెప్పావునా? రైట్. మాట్లాడడానికి మస్తు మాట్లాడతారు, మన సంబంధం లేదు కదా, మన జవాబు కూడా ఏం చెప్పలేము. సీత ఆటవద్దు గవర్నమెంట్ పెద్దలు సీలింగ్ కానీ 6 ఎకరాలు కబ్జా పెట్టి ఓడోడు 50,000 గజం అమ్ముకుంటుంటే ప్రభుత్వం ఊరుకుంటుందా? రైట్ రైట్ సార్. ఇంకోటి ఏంటంటే ఒకవేళ నేను వస్తే మీరు బయట ఇవ్వగలుగుతారా? హలో సార్, నేను వస్తే ఇప్పుడు మీరు బయట ఇవ్వగలుగుతారా? లేదు సార్, ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి కదా. రాజకీయ నాయకుడు అన్నప్పుడు మస్తు వస్తే దానికి జవాబించారంటే మాట్లాడుకుంటే నేను చెప్తా. అంటే జక్క వెంకటరెడ్డి కూడా అదే చెప్తున్నారు కదా సార్. అట్లా మాట్లాడి దిగిపోయేటోడు మాట్లాడితే నాకు ఎంతో బంధం అమ్మ, వాడు బీఆర్ఎస్ కాబట్టి మాట్లాడతాడు. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వరకు అయితే దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు, నా అల్లుడిని కేవలం ఏదైతే మేయర్ చేయడానికే ఈ ప్రయత్నం అంతా చేస్తున్నారని, ఒకవైపు అతను అల్లుడిని చేయడానికి చేస్తున్నారని
ఇక్కడ ఉన్న జక్కా వెంకటరెడ్డి చెప్పడం జరుగుతుంది. స్థానికున్న ప్రజలు కూడా అదే చెప్తున్నారు. కానీ ఇదంతా కూడా నిజం కాదు, కొట్టివేస్తున్నాం, నేనెవరిని, ప్రభుత్వం చేస్తుంది, అదంతా ప్రభుత్వం ల్యాండ్, సీలింగ్ ల్యాండ్, నాకు ఎటువంటి సంబంధం లేదు, కేవలం ఇది ఒక రాజకీయ కుట్రలాగా ప్రయత్నిస్తున్నారు, నాకు సంబంధం లేదు అని చెప్పి సుధీర్ రెడ్డి చెప్పడం అయితే జరిగింది. నిజాలు ఏంటో ఇంకా ప్రస్తుతం తెలియాల్సింది. కానీ ప్రజలు మాత్రం చాలా ఏదైతే దారుణమని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకి జరుగుతుంది అన్యాయం. ఒకవైపు అన్ని సర్టిఫికేట్స్, రిజిస్ట్రేషన్స్ ఉన్న తర్వాత కూడా, రెవెన్యూ డిపార్ట్మెంట్ పర్మిషన్లు ఉన్న తర్వాత, అన్ని పూర్తిగా పర్మిషన్లు ఉన్న తర్వాత కూడా ప్రభుత్వం ఇలా చేసింది అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సూర్యతో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్.